ఎం న్యూస్ కి స్వాగతం. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని గత 60 రోజులుగా మండపేట పట్టణానికి చెందిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇమిడిశెట్టి నాగభూషణం, వైశ్య లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వారణాసి శ్రీదేవి సంయుక్తంగా మండపేట రథం సెంటర్ వద్ద దాతల సహకారంతో వాహనదారులకు, బాటసాలకు చల్లని మజ్జిగ, మంచినీరు వితరణ చేస్తున్న వీరికి మండపేట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలకు గాను 5 కార్మికులను ఘనంగా సత్కరించి వారికి భోజనాలు పెట్టిన సంస్థ నిర్వాహకులు. మండపేట పట్టణం రథం సెంటర్ వద్ద గత 60 రోజులుగా దాతల సహకారంతో అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగభూషణం, వైశ్య లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వారణాసి శ్రీదేవి తాము దాతల సహకారంతో నిర్వహిస్తున్న చలివేంద్రం వద్ద గత 60 రోజులుగా మండపేట మున్సిపల్ కార్యాలయం సహకారం, అలాగే 5 పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుతున్నందున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి శాలువలు కప్పి గిఫ్ట్లు ఇచ్చి భోజనాలు పెట్టి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వారణాసి రిచా, పెందుర్తి ప్రదీప్ కుమార్, వెలిసెట్టి ప్రసాద్, శీలం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి మాతాయ నమః. 23/4/2026 నుంచి 23/6/2026 సుమారు 62 రోజుల పాటు అమ్మ ఫౌండేషన్ మరియు వైశ్య లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మండపేటలో వేసవికాలం ప్రారంభమైన తర్వాత గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మండపేట రథం సెంటర్ వద్ద చలివేంద్రం వేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 60 రోజుల పాటు చలివేంద్రం నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా దాతల సహకారంతో మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నాము. దీనికి సంబంధించి మా కమిటీ సభ్యులు, మా సెక్రటరీ గారు అయినటువంటి వారణాసి శ్రీదేవి గారు, అలాగే గౌరవాధ్యక్షులైనటువంటి కాల్పూర్ దల్బాబు గారు, మా స్నేహితులు మెంబర్స్ అయినటువంటి పెందుర్తి ప్రదీప్ కుమార్ గారు, అలాగే వెలిసెట్టి ప్రసాద్ గారు, మా వారణాసి రిచా, మేమే కాకుండా చాలామంది ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ 60 రోజుల పాటు మాకు సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మేము చేసినంత ఒక అయితే మండపేట మున్సిపల్ శాఖ వారికి, ప్రత్యేకించి చైర్మన్గా అయినటువంటి నూకరాణి గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే ప్రత్యేకంగా మాకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందించేటువంటి సత్యరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కారణం ఏంటంటే ఈ 60 రోజుల్లో మేము కార్యక్రమం అయితే చేయగలిగిందని ప్రజలు కొంత అవగాహన లోపం వల్ల బయట గ్లాసులు అవి పాడేస్తున్నా సరే, మరి మున్సిపల్ శాఖ వారు ఈ 60 రోజులు కూడా చక్కగా మాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లీనింగ్ సెక్షన్లో మాకు బాగా సహకరించారు. అలా సహకరించిన 5 మున్సిపల్ వర్కర్లని మేము ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మున్సిపాలిటీ నుంచి మాకు ప్రతి సంవత్సరం సహకారం ఇస్తుంటే ఈ సంవత్సరం కూడా చక్కగా సహకరించారు కనుక మండపేట మున్సిపాలిటీ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇంత చక్కగా ప్రతిరోజు జరిగిన కార్యక్రమానికి మరి సుమారు 1,00,000 మంది బాటసారులు ఈ మజ్జిగ వితరణలో పాల్గొని వాళ్ళ యొక్క దాహార్తి తీర్చడానికి మా వంతు సహకారాన్ని అందించడానికి వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ఈ రోజుల్లో కూడా ఇది కేవలం ఇది ఒకటే కాదు, మా అమ్మ ఫౌండేషన్ ద్వారా 5 కార్యక్రమాలు, అలాగే విద్యకు సంబంధించి ఎన్నో నూతన ఆవిష్కరణలు, అలాగే వైద్యానికి కూడా మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తూ ఇటు పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మేము అమ్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సేవా కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. అలాగే చదువుకునే వాళ్ళకి నిర్వహిస్తున్నాము. సో రాబోయే కాలంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మాకు అమ్మ ఫౌండేషన్కి సహకరిస్తున్నటువంటి ప్రతి దాతకి కూడా పేరు పేరున తెలియజేస్తుంది. మండపేట రథం సెంటర్లో గత 2 నెలలుగా మజ్జిగ వితరణ అమ్మ ఫౌండేషన్ మరియు వైశ్య లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మాకు ఈ 2 నెలలు మాకు సహాయ సహకారాలు అందించిన డోనర్స్కి మరియు అలాగే మజ్జిగ వితరణకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా అమ్మ ఫౌండేషన్ తరఫున, వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మరి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భూషణ్ గారైన మరి వారికి కూడా మేము ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా అమ్మ ఫౌండేషన్ వైశ్య లేడీస్ ఆధ్వర్యంలో మరింత మంచి సేవా సర్వీస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా అమ్మ ఫౌండేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున బ్లడ్ డొనేషన్, చలివేంద్రం, ఇట్లాగే ఇంకా మరిన్ని సర్వీసులు చేస్తున్నాము. మీ అందరి
సహాయ సహకారాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNS ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.